అమెరికా గత ఏడాది ట్రంప్ తన విచక్షణాధికారాలను వాడి యుద్ధ సందర్భంలో మాత్రమే ప్రజల మీద పన్నులు వేసే అధికారం ఉంటుంది, లేదా ఇంపోర్ట్స్ మీదనో ఎక్స్పోర్ట్స్ మీదనో పన్ను వేసే అధికారం ఉంటుంది. అలా కాకుండా యుద్ధం ఏమీ లేకపోయినా సరే అమెరికానే ఒక యుద్ధంలో ఉన్నట్టు అక్కడ ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి కాబట్టి అన్న పేరుతో టారిఫ్లు వేయటం, వాణిజ్య టారిఫ్లు చైనా మీద వేసాడు, ఇండియా మీద వేసాడు, అన్ని దేశాల మీద యూరప్ దేశాలతో సహా టారిఫ్లు ఎక్కువ వేస్తే అలాగ వేసే అధికారం ట్రంప్కు లేదని అమెరికా సుప్రీంకోర్టే తీర్పిస్తే, దాంతోపాటుగా నువ్వు అక్రమంగా వసూలు చేసిన టారిఫ్లు వెనక్కి ఇచ్చేయమని ఆదేశిస్తే ఎంత ఇచ్చారు ఎంత ఇవ్వబోతున్నారో లెక్క చెప్పమంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క 14,900 కోట్ల రూపాయలు అమెరికా వెనక్కి తిరిగి ఇవ్వబోతోంది. టారిఫ్ల రూపంలో వసూలు చేసినటువంటి డబ్బుల్ని 14,900 కోట్ల రూపాయలు వెనక్కి ఇవ్వడానికి నిర్ణయించుకుంది.